మీకా గ్రంథం, ది బుక్ ఆఫ్ మీకా చాప్టర్ 7. ది బుక్ ఆఫ్ మీకా చాప్టర్ 7 వర్స్ 1 to 9. 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. 1 to 9 మార్చి మనం చదువుకుందామండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి మార్చి మనం చదువుకుందాం. మొదటి వచ్చిన నేను, రెండో వచ్చిన మీరు, అలా చదువుతాం. వేసవి కాల పండ్లను ఏరుకున్న తర్వాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాతను ఎలాగుండనో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయింది. నా ప్రాణమునికి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరు పండును లేకపోయింది. రెండు చేతులతోనూ కీడు చేయుకుని కొందరు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయదు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కవిడులు పండుగలున్న దాని ఎదుట నీ పెదవులు ద్వారములకు కాపు పెట్టు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును. 9 అందరూ కలిసి చదువుకుందాం. నేను యెహోవా దృష్టికి పాపం చేసిన కనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి నా పక్షమును న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో మరి మనకు అర్థమయ్యే రీతిలో సహాయం చేయను గాక. కనుక ఇందాక మనం మీకా గ్రంథం యొక్క స్తుతిని గమనించాం. ఇప్పుడు మీకా గ్రంథం మీకా యొక్క స్థితిని గమనిద్దాం. స్తుతి అయిపోయింది, ఇప్పుడు స్థితి. కనుక అది తలుచుకుంటూ మన స్థితి ఎలా ఉందో మనం నేర్చుకుందాం. కనుక ఈ యొక్క బైబిల్ గ్రంథం ఒక అర్థం లాంటిది. ఎలాంటిదండి? అర్థం. ఇది మామూలు మాట కాదు. ఇది యాకోబు పత్రికలో ఉన్నది, అర్థం లాంటిదని. కనుక బైబిల్ ఒక అర్థం లాంటిది. అర్థం ఏం చేస్తుంది? దిద్దుతుంది. నువ్వు ఎలా ఉన్నావో చూపించి మనల్ని ఏం చేస్తుంది? దిద్దుతుంది. అందుకని ప్రతిరోజు సహజ ముఖాన్ని అర్థంలో చూసుకొని యాకోబు డైరెక్ట్గా రాశాడు. యాకోబు గ్రంథంలో డైరెక్ట్గా ప్రతి ఒక్క విశ్వాసి డైరెక్ట్గా అర్థంలో సహజ ముఖాన్ని చూసుకోవాలి అని రాశాడు. కనుక నేను కూడా మరి ఈ అర్థం మన మధ్య ఉంది, దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం అర్థం మనల్ని ఎలాంటిదో చూపిస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కనుక వాక్యం మనం చదివినప్పుడు నీవు ఎలాంటిది వాడవో నేను ఎలాంటి వాడినో అది ఏం చేస్తుందంటే మనకు చూపిస్తుంది. అర్థంలాగా మనకి చూపించి హెచ్చరిస్తుంది, దిద్దటానికి ప్రయత్నం చేస్తుంది. దిద్దుకుంటే పరలోక రాజ్యం, దిద్దుకోకపోతే నరకం అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కనుక మన హృదయాన్ని సరిచేసుకోవడానికి మరి ఈ యొక్క అర్థం అనేది ఉంటుంది. కనుక అర్థం హృదయానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఆది కాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో భూమి మీద నరులు ఎలా ఉన్నారంటే చెడు ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు. అందుకని దేవుడు నరులను చేసినందుకు సంతాపము నొందెను అనే మాట మనకు కనబడతా ఉంది. కనుక నరుల హృదయం ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంది అన్నాడు. అక్కడే అన్నాడు, నరుల హృదయం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? చెడ్డదిగా ఉంటుంది. కనుక ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉన్న హృదయాన్ని పరిశుద్ధంగా మంచిగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. కనుక చెడ్డ హృదయాన్ని తీసివేయడానికి ఆయన పరిశుద్ధ ఆత్మను నీలో సంచకరువుగా ఇచ్చాడు. కనుక ఆ యొక్క హృదయం నరుల చెడుతనం మరి చెడ్డగా ఉంది, ఎల్లప్పుడూ చెడ్డగా ఉందని అక్కడ అన్నాడు. కానీ ఎల్లప్పుడూ చెడ్డగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు నరుడిని చేశాడు, తన చేతులతో మనల్ని చెక్కుకున్నాడు. కనుక చెడ్డగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు.
మనకు అనువైన పాత్రగా, విలువైన పాత్రగా నిన్ను నన్ను చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అంత త్యాగం నీ కోసం నా కోసం చేశాడు. కనుక ఈ యొక్క హృదయం ఎలా ఉందని ఇర్మియా గ్రంథం మనం చదివితే 17వ అధ్యాయం 9వ వాక్యంలో హృదయం అన్నిటికన్నా మోసకరమైనది అని ఇర్మియా భక్తుడు రాశాడు. 17:9 ఇర్మియా గ్రంథంలో ఈ విధంగా ఏముందని, హృదయము అన్నిటికన్నా, ఇంగ్లీష్లో చదవని ఎలా ఉందా, 17:9. The heart is deceitful above all things. Above all things. And desperately wicked. Wicked. Who can know it? చూడండి, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. కనుక అలాంటి మోసకరమైన హృదయాన్ని మరి మంచి హృదయంగా మార్చడానికి, పరిశుద్ధ హృదయంగా మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ రక్తంతో నీ హృదయాన్ని నా హృదయాన్ని కడిగివేశాడు. మోసకరమైన ఉండకూడదు, ఇక నుంచి మోసకరమైన హృదయం ఉండకూడదని దేవుడు అంత గొప్ప మరి ఆధిక్యత మనకి ఇచ్చాడు. కనుక అందుకే నేను మందిరానికి, ఈ యొక్క హృదయంలో దేవుని వాక్యం నింపుకోవడానికి మందిరానికి రావాలి. ఆందోళన చిట్టి పొద్దున్నే చడవడికి పరిగెత్తుకు వచ్చింది, మనం ఆందోళన చేతికి వచ్చాం. మందిరానికి రావాలి. హాస్పిటల్కి రోగి వెళ్ళకపోతే హాస్పిటల్కి నష్టం ఉంటుందా? హాస్పిటల్కి రోగి వెళ్ళకపోతే హాస్పిటల్కి నష్టమా? మరి కదా. కానీ వెళ్ళకపోతే ఎవరికి నష్టం? రోగికి నష్టం. కనుక మరి ఈ యొక్క మరి హాస్పిటల్ దేవుని యొక్క మందిరం భక్తులను దిద్దటానికి ప్రయత్నం చేస్తుంది. భక్తులను దిద్దటానికి, సరి చేయడానికి దేవుని యొక్క వాక్యం చెప్పి మరి ప్రయత్నం చేస్తుంది. విశ్వాసులకు మందిరం రాకపోతే, మరి సహవాసాలకు దూరం అయిపోతే మనకే నష్టపడింది. కనుక మన విశ్వాసాలు ముందుకు సాగడానికి మనం ప్రయత్నించాలి. మీకా స్థితి ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీకా స్థితి ఎలా ఉందో చూస్తా ఉన్నాడు. ఎలా ఉందంటే, వేసవి కాలపు పంటలు ఏరుకున్న తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాత ఎలాగుండనో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను, నా ప్రాణానికి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండు లేకపోయినని ఆయన చెబుతూ ఉన్నాడు. కనుక దీన్ని నేను ఎక్కువగా ధ్యానించినప్పుడు, ఎందుకని ఈ స్థితి ఎంత బాగా గంభీరంగా ఉంది? అక్కడ ఆరాధన బాగానే చేశాడు, అంత బాగానే ఉంది. 7వ అధ్యాయానికి వచ్చేసరికి నా స్థితి బాగోలేదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. కనుక మనం కూడా మరి మన స్థితి ఎలా ఉందో ఈ మాటల ద్వారా మనం సరి చేసుకుందాం. మరి బలలో పాల్పంచుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది? కనుక ఈ యొక్క మనం దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ మీకా గ్రంథంతో మనలో మాట్లాడి అడుగుతూ ఉన్నాడు వాక్యంతో. కనుక ఈ మీకా స్థితి ఎందుకు బాగోలేదు అని నేను ఆలోచన చేసినప్పుడు ఒక 4 విషయాలు మరి నాకు దీంట్లో నుంచి దేవుడు బయలుపరిచిన మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఒక 4 విషయాలు ఎందుకు బాగోలేదంటే, ఆయన అంటూ ఉన్నాడు, మీకా నా స్థితి బాగోలేదు అంటున్నాడు. ఒకటి ఏమంటున్నాడు? నా స్థితి బాగోలేదు. రెండవది, నా కుటుంబ స్థితి బాగోలేదు. మూడవది, నా యొక్క సంఘం స్థితి బాగోలేదు. మూడవది ఏమంటున్నాడు? నా సంఘము స్థితి బాగోలేదు. 4వది, నా దేశం స్థితి బాగోలేదు. ఈ 4 విషయాలు దీంట్లోనే ఉన్నాయి. నా స్థితి బాగోలేదు అని ఎందుకు అన్నాడంటే, 7వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాతను ఎలాగుండినో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను, నా ప్రాణానికి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండును లేకపోయాను. కనుక ద్రాక్ష దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి సాదృశ్యం. అని కదా కొంచెం వైన్ పుచ్చుకున్నారు. ఎందుకని? సంతోషం, హ్యాపీ. అందరూ బాగా పార్టీ చేస్తున్నారు, ఏం చేస్తారు? కొంచెం పట్టుకుంటారు. ఎందుకే? హ్యాపీగా, సంతోషం. కనుక మీకా జీవితంలో ఏం లేదండి, ఇప్పుడు సంతోషం లేదు. అందుకని నా స్థితి బాగోలేదు అని మీకా యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. నా స్థితి బాగోలేదయ్యా, ఎందుకంటే నేను దేవునికి దూరం అయిపోయాను. నా స్థితి బాగోలేదయ్యా, నేను ప్రతిరోజు వాక్యం చదవట్ల. నా స్థితి బాగోలేదు, తల్లిదండ్రులకు విరోధంగా ఉన్నాను. నా స్థితి బాగోలేదు అని మీకా చెప్తూ ఉన్నాడు. కనుక ఎందుకు బాగోలేదంటే, నాలో సంతోషం లేదు. ద్రాక్ష పండ్ల యొక్క సారం నాకు లేవు, దొరకట్లేదు, సంతోషం లేదు. అందుకే నా స్థితి బాగోలేదు. ఇంకా నా స్థితి ఎందుకు బాగోట్లేదంటే, ఇంకా అంజూరం అనే మాట కనబడుతుంది. అంజూరం అంటే మధురం, ఆరోగ్యానికి సాదృశ్యం. కనుక నాలో ఏం లేదు? ఆరోగ్యం లేదు. అందుకే నా స్థితి బాగోలేదు. నాకు ఒంటిలో ఆరోగ్యం లేదు, కనుక శారీరకంగా ఆరోగ్యం లేదు,
మానసికంగా ఆరోగ్యం లేదు. అందుకని మీకు అంటున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు, నా స్థితి బాగోలేదు. కనుక స్థితి బాగోలేదు, నాలో సంతోషం లేదు కాబట్టి నా స్థితి బాగోలేదు, నాలో మరి ఆరోగ్యం లేదు కాబట్టి నా స్థితి బాగోలేదు. మరి మన స్థితి ఎలా ఉంది? ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు అంటూ ఉన్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అంటున్నాడు. అవును కదా? మరి పత్రికలో ఉన్నాడు, రిజాయిస్ ఇన్ ద ఆల్వేస్. కనుక దేవుని ప్రభువును ఆనందించండి, మరలా చెబుతున్న ఆనందించడని పౌలు భక్తులు చెబుతూ ఉన్నాడు. మరి మన స్థితి ఎలా ఉంది? ఆరోగ్యం, సంతోషం ప్రభువులో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. కనుక రొటీన్ లైఫ్ అంటే మనకు చాలా సంతోషం, మధురమైన అనుభవం మరి మనలో ఉండాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకోవాలండి. కనుక చర్చికి రావడం, పాటలు పాడడం, మరి తర్వాత స్తుతించడం, ఇవన్నీ రొటీన్ లైఫ్గా చేస్తే మనకి సంతోషం రాదు. భయభక్తులతో చేస్తే మనకి ఆనందం, సంతోషం వేస్తుందని దేవుడి యొక్క వాక్యం చెబుతా ఉంది. అందుకనే 2వ కొరింథీ పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి 7వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 2 Corinthians chapter 7 verse 4. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 4వ వాక్యంలో ఈ విధంగా రాస్తున్నాడు. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు, మా శ్రమ అంతటికి మించిన ఆనందము అని ఆయన రాస్తూ ఉన్నాడు. మా శ్రమ ఎంతో పడ్డా మీ గురించి, మీ కొరింథీ సంఘం గురించి, కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం. కనుక ఆనందం, ఎన్ని శ్రమలున్నా కానీ ప్రభు యొక్క వాక్యాన్ని పంచిపెట్టడం ఆనందం, వాక్యాన్ని స్పిరిచువల్గా అందరినీ ఎక్సర్సైజ్ చేసి ఎదిగించడం ఎంతో ఆనందం భక్తులకి అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సరిపోతుంది. మీకాకు సంతోషం మరి ఎందుకు లేదో అనేది మనం ఆలోచన చేస్తే, మీకాకు సంతోషం ఎందుకు లేదు? 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతాం. ఎందుకు సంతోషం లేదు? Now I rejoice, not that ye were made sorry, but that ye sorrowed to repentance. మీకా గ్రంథం 7:9. నేను యెహోవా దృష్టికి పాపం చేసిన కనుక ఆయన నా పక్షంలో వ్యాజ్యమాడి నా పక్షంలో న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహితును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచాను. ఏముంది ఇక్కడ? నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని, అందుకని నా స్థితి బాగోలేదయ్యా. మీకు సంతోషం లేదు. ఎందుకంటే నేను యెహోవా దృష్టికి పాపం చేసి, అంటే ఎవరు చేశారు? మీకే కాదు, భక్తులు యొక్క ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఆ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు కనుక మా యొక్క స్థితి బాగోలేదు, మా దేశం స్థితి బాగోలేదు, కనుక నా స్థితి బాగోలేదు. అందుకని కీర్తనకారుడు 51:11 దావీదు, రక్షణానందం మరలా పుట్టించు, నీ పరిశుద్ధాత్మను నీ యొద్ద నుండి తీసివేయమని పశ్చాత్తాప కీర్తనలో ఆయన రాస్తూ ఉన్నాడు. 51 కీర్తన 11వ ఈ విధంగా ఉంది. దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు. కోల్పోయా, నేను మొదటి ప్రేమను కోల్పోయా, రక్షణను కోల్పోయా, మరలా పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు, నన్ను త్రోసివేయకు అని మరి కీర్తన 51లో పశ్చాత్తాప కీర్తనలో ఆయన రాస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సంఘం ఆలోచన చేయండి. మరి నీవు నేను మన స్థితి ఎలా ఉంది? మన స్థితి ఏ విధంగా ఉంది? ఒకసారి ఆలోచన. ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది అని ఈ యొక్క భక్తుడు చెప్తున్నాడు. మా స్థితి బాగోలేదు. ఎందుకంటే పరికి ఏరుకుండా వెళ్ళినప్పుడు ఒక్క అంజూరు పండు కూడా లేదు, ఒక ద్రాక్ష పండు కూడా దొరకట్లేదు, కనుక సంతోషం లేదు, ఆరోగ్యం లేదు. అందుకనే మా స్థితి బాగోలేదు అని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ స్థితి నా స్థితి ఎలా ఉందో ఒకసారి వాక్యం ద్వారా సరి చేసుకుని మనం పాలనలో పాల్పంచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. రెండవది మనం ఏం చెప్పారంటే, నా కుటుంబ స్థితి బాగోలేదని చెప్తున్నాడు. ఎందుకని? నా యొక్క ప్రజల స్థితి, కుటుంబాల స్థితి బాగోలేదంటే 7వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది. ఎలా ఉందంటే, కుటుంబం ఎలా ఉందంటే, ఇప్పుడు కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్తి మీదకి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులుగా ఉంటారు. ఎలా ఉన్నారు? అయ్యా నా యొక్క కుటుంబ స్థితి అస్సలు బాగోలేదు, నా ప్రజల స్థితి బాగోలేదు. ఇశ్రాయేలు కుటుంబ స్థితి ఎలా ఉన్నాయి అంటే, కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నారు. రా పొద్దున్నే లే అంటే లేవట్లే, ప్రార్థన చేయమంటే చేయట్లే, వాక్యం చదవమంటే చదవట్లే, చెప్పిన మాట వినట్లే.
కనుక ఇప్పుడు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అలా ఉన్నారు. భక్తుడు చెప్తున్నాడు, ప్రభా నా కుటుంబ స్థితి బాగోలేదు. ఎందుకంటే కుమారుడు తండ్రిని ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్య పెడుతున్నాడు. కుమారుడు తండ్రి చెప్పిన మాట వినటం లేదు, ఏది వినటం లేదు. అందుకని నా కుటుంబ స్థితి బాగోలేదు. ఇంకా అత్త కోడల అత్త మీదకి లేస్తూ ఉన్నారు. ఎవరికి వారే విరోధులుగా ఉన్నారు. ఇంట్లో నలుగురుంటే నలుగురు మాటలు లేవు, ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి మాటలు లేవు. అత్తకి కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు, కుమారుడు తండ్రికి పడదు, తండ్రి కుమారుడికి పడదు. ఇలా పరిస్థితుల్లో సంఘం అలా ఉంది. ప్రభా నా కుటుంబ స్థితి బాగోలేదు. ఇశ్రాయేలు కుటుంబాల స్థితి ఈ విధంగా ఉన్నాయి. అందుకని సంతోషం లేదు నాకు, నా స్థితి బాగోలేదని మరి యొక్క భక్తుడు చక్కగా ఒప్పుకుంటాడండి. కానీ మనం కూడా ఒప్పుకుని మనలో పాల్పంచుకోవాలి. మనం ఎలా ఉన్నాం? తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నావా? తండ్రి మాటలు మనం జాగ్రత్తగా వింటున్నామా అనేది నీవు నేను ఒకసారి ఆలోచన చేద్దాం. కనుక నిర్లక్ష్యం మనం ఉండకూడదు. అందుకని మరి ఈ యొక్క సామెతల గ్రంథం 10:1 ఈ విధంగా రాయబడి ఉంది. 10వ అధ్యాయం Proverbs chapter 10 verse 1. మనందరికీ తెలిసిన మాటే. The proverbs are sermon. A wise son maketh a grandfather, but a foolish son is the heaviness of his mother. చూడండి, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెరచడం, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించను. కనుక దుఃఖం పుట్టించను అనే మాట మనకు కనబడుతుంది. కనుక తల్లిదండ్రుల మాట వినాలి. జ్ఞానంగా ఉండాలంటే తల్లిదండ్రుల మాట వినాలని దేవుని యొక్క వాక్యం. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, నా కుటుంబ స్థితి ఏమీ బాగోలేదయ్యా. ఎందుకంటే తండ్రిని కుమారుడు నిర్లక్ష్య పెడుతున్నాడు, మాట వినటం లేదు. కనుక ఎవరికి వారే ఇంటిలో వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి మాట ఒకటి గిట్టడం లేదు, అత్తకి కోడలికి గిట్టడం లేదు, కోడలు అత్తకి గిట్టడం లేదు. కనుక ఒకరి మాట ఒకరంటే వారు ఇంటిలో అంతమంది ఉన్నా కానీ ఎవరికి వారే యమునా తీరులాగా కనబడుతూ ఉన్నారు. ఎంత ఘోరమైన స్థితి ఉందో చూడండి. యథార్థంగా ఒప్పుకుంటున్నాడు మీక, ప్రభా నా ప్రజల స్థితి బాగోలేదయ్యా, నా యొక్క దీనస్థితి, ఈ స్థితి దీనంగా ఉంది. ఎందుకంటే కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబంలో ఎవరికి వారి వ్యతిరేకంగా మాటలు లేకుండా ఉంటూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తాం. కనుక ఆలోచన చేద్దాం, మన కుటుంబ స్థితి ఎలా ఉంది అనేది దేవుని యొక్క వాక్యం వాక్యం మనకు నేర్పిస్తుంది. కనుక నేను బాగుంటే నా కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మనం బాగుంటాం. కనుక మరి కుటుంబ స్థితి బాగోలేదని ఈ యొక్క భక్తుడు ఒప్పుకుంటున్నాడు. కనుక నీవు నేను ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం. మరి ఎలా ఉండాలంటే మనం అన్యోన్యంగా ఉండాలి, అన్యోన్య జీవితాన్ని మనం గడపాలి. కనుక మనం నీవు నేను ఈ వాక్యం కుటుంబ స్థితిని మనం మెరుగుపరుచుకున్నాం. మన యొక్క కుటుంబం, మన యొక్క సంఘం, మన యొక్క కుటుంబంలాగా ఉన్నాం. దీని స్థితి బాగుండాలంటే మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడవడికి ఉండాలి. మూడవదిగా మనం ఏం చెప్పామంటే నా సంఘం స్థితి బాగోలేదు. దానికి 7వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. వారిలో మంచివారు ముండ్ల చెట్లు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచు కంటేను ముండ్లుగా ఉందరు. నీ కాపరులు దినము నీవు శిక్ష నుండి దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. దీంట్లో సంఘంలో ఎలా ఉన్నారంటే ఒకడంటే ఒకడు పడట్లే. ఎలా ఉన్నారు ఇక్కడ ఎట్లా భక్తులు ఎట్లా రాశాడు? వారిలో మంచివారు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు మంచివారే, ఒకప్పుడు ఎప్పుడు అంటే మంచిగానే ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారు? వ్యతిరేకంగా ఉన్నారు. ఒకప్పుడు బ్రదర్స్ మంచివారే, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆపోజిట్ ఉన్నారు. ఒకప్పుడు పెద్దవస్తులు మంచిగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నారు? మంచివారు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ముండ్ల చెట్లు వంటిగా ఉన్నారు. ముండ్ల చెట్లు ఎలా ఉంటుంది? పట్టుకుంటే అన్ని ముండ్లే ఉంటాయి. కనుక మంచి చెట్టు ఏమైపోయింది? ఇప్పుడు ముండ్ల చెట్టు అయిపోయింది. ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచు కంటేను ముండ్లుగా తయారయ్యారట. ఒకప్పుడు యథార్థంగా ఉన్నారు, ఒకప్పుడు సంఘంలో యథార్థవంతులు ఉన్నారు. సంఘంలో దేవుని యొక్క కానుకలు యథార్థంగా ఖర్చు పెడుతున్నారు, సంఘంలో దేవుని యొక్క పని యథార్థంగా చేస్తున్నారు, సంఘంలో దేవుని పరిచయం యథార్థంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ యథార్థత పోయి ముండ్లుగా తయారైపోయారు. వెళ్ళామనుకో, ఒక సంఘానికి వెళ్ళామనుకోండి, ఆ బ్రదర్ పిల్లలు, ఆ బ్రదర్కి నాకు మాటలు లేవండి, నీ పిల్లలు పక్కపక్కనే కూర్చుంటారు, మాటలు లేవు, కూర్చుంటారు, మాటలు లేవు. కనుక సహవాసుల బలం ఒకే బలంలో చేస్తారు,
సహవాసం లేదు. చూడండి, ఒకప్పుడు మంచివారిగా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ముండ్లుగా ఉన్నారు. పట్టుకుంటే ఏమైంది? గుచ్చుతుంటాయి. వాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవడి పేరు చెప్పదు కానీ వాడి పేరు చెప్పకూడదన్న, వాడి పేరు చెప్తే నాకు కుదరదు అంటారు. ఒకప్పుడు బాగున్నారు వీళ్ళు, ఎందుకని ఇప్పుడు అట్లా అయిపోయింది? స్వార్థం వచ్చేసి. కనుక ఈయన అంటున్నాడు, నా సంఘం స్థితి బాగోలేదయ్యా, ఇశ్రాయేలు ప్రజల స్థితి బాగోలేదు, నీ పిల్లలైన ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు కనుక నా స్థితి బాగోలేదు, నా యొక్క కుటుంబ స్థితి బాగోలేదు, నా యొక్క సంఘం స్థితి కూడా బాగోలేదు అని దేవుని యొక్క వాక్యం చక్కగా. కనుక మరి ఎవరిని పెట్టినా కానీ ఆ సంఘంలో అనేకులు గుచ్చుతూనే ఉన్నారు. విశ్వాసాన్ని గుచ్చేవాళ్ళుగానే ఉన్నారు కానీ మెచ్చుకునేవారుగా లేరని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. కనుక అందుకని పౌలు గారు అంటూ ఉన్నాడు, అపోస్తలుల కార్యముల గ్రంథం 20:29లో ఈ మాట రాస్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్ళు నేను ఉన్నప్పుడు పర్వాలేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు నాలో ప్రవేశిస్తాయి. 20:29 అపోస్తలుల కార్యంలో ఈ మాట రాయబడింది. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించినాయి, సంఘాల్లో ప్రవేశించి నాశనం చేస్తూ ఉన్నాయని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కనుక క్రూరమైన తోడేళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి వస్తాయి. క్రూరమైన తోడేళ్ళు లోపల నుండి కూడా వస్తాయి. లోపల నుంచి బయట నుంచి కూడా సమస్య సంఘానికి ఉంది. కనుక సంఘానికి 2 సమస్యలు వస్తాయని పౌలు ముందే చెప్పాడు. క్రూరమైన తోడేళ్ళు బయట నుంచి సమస్యలు వస్తాయి, సంఘంలో నుంచి కూడా సమస్యలు వస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కానీ ఒక సంఘానికి వెళితే ఆ సంఘం నేను చెప్తే ఫైనల్ అన్నాడమ్మా. నేను చెప్పిందే ఫైనల్. ఆ సంఘంలో పాస్టర్ నా మాట తిప్పి ఎక్కడికి పోడా, నేనే ఫైనల్, నేనేం చెప్తే ఆ ఇంటికి వెళ్ళాలి, నేనేం చెప్తే అది చేయాలి, నేను చెప్పిందే ఫైనల్ అన్నాడు. 1 నెలతో అవుట్ అయిపోయాడు. లాక్డౌన్లో అయిపోయింది. కనుక ఫైనల్ అన్నవాడు ఇప్పుడు కనపడటం లేదు. కనుక సంఘంలో దేవుని యొక్క వాక్యం ఫైనల్, దేవుడు ఫైనల్, దేవుడు చెప్పే మాట ఫైనల్. అలాగ మన సంఘాలు ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అందుకని మీకు అంటున్నాడు, మా ప్రజల స్థితి, కుటుంబాల స్థితి బాగోలేదు, సంఘాల స్థితి కూడా బాగోలేదు. మరి దేవుని యొక్క మందిరంలో చక్కగా మేము లేవు ప్రభా అని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. కనుక సంఘంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇంకా లాస్ట్ ఒక మాట ఏమని చెప్పానంటే, నా దేశం యొక్క స్థితి బాగోలేదండి, నా దేశం యొక్క స్థితి బాగోలేదు. కనుక మన దేశం స్థితి చూస్తే ఎలా ఉందంటే వ్యతిరేకతగా ఉంది, అక్రమము ఉంది, అన్యాయం ఉంది, ఇంకా అనేకులను హింసించడం ఉంది, తర్వాత బలాత్కారం ఉంది, తర్వాత ఎక్కడ పేపర్ ఓపెన్ చేస్తే అనేకమైన చిన్న పిల్లలు కూడా పాడు చేయటం అనేది ఉంది, అనేకమైన కక్షలు ఉన్నాయి, మర్డర్స్ ఉన్నాయి. పేపర్ చూస్తే, టీవీ చూస్తే ఇవే కనపడుతూ ఉన్నాయి. ఎందుకని? దేశంలో సమాధానం లేదు. కనుక మన దేశంలో మనం ఆలోచన చేస్తే దేశంలో యొక్క స్థితి బాగోలేదు. రెండో వచనాన్ని మనం చూద్దాం. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకే పొంచియుండు వారే, ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. చూడండి, నా చెప్పి సొంత మాటలు కాదు, ఇవన్నీ బైబిల్లో ప్రభు రాయించిన మాటలు చెప్తున్నా నేను. కనుక భక్తుడు ఏం లేడు, దేశంలో లేడు. అందుకని ఎబ్రోన్కి వెళ్ళినప్పుడు నేను చెప్తా, ప్రజెంట్ ఎబ్రోన్లో భక్సింగ్ అన్న లేడు, ప్రభు పిలుపు అందుకుని వెళ్ళాడు. సంఘాలు ఏమైపోతున్నాయి? కొట్లాడుకుంటున్నాయి. సంఘంలో కొట్లాడు, ఎవడు దాన్ని ఆక్రమించుకోవడం. కనుక ఎవరి మాట వాళ్ళే ఫైనల్ అంటున్నారు. కనుక భక్తుడు దేశంలో సంఘంలో లేడు, యథార్థత లేదు ఎవరికి. కనుక మన దేశంలో మన దేశం బాగుండాలంటే మన మంత్రులు బాగుండాలి, అందరూ బాగా మంచి పని చేయాలి. కనుక సమాధానం లేదు. అందుకని నా దేశం స్థితి బాగోలేదు. ఎందుకంటే భక్తుడు ఏమన్నాడు? దేశంలో లేడు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే యథార్థపరుడు ఒక్కడును లేడు. ఎవడు చూసినా కానీ ప్రాబ్లమే, యథార్థత లేదండి. కనుక ప్రభు ఉంటే యథార్థత వస్తుందని దేవుని యొక్క వాక్యం. దీనికి పరిష్కారం చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో నా కుటుంబ స్థితి, నా స్థితి బాగోలేదు, నీ కుటుంబ స్థితి బాగోలేదు, నీ సంఘం స్థితి బాగోలేదు, నీ దేశం యొక్క స్థితి బాగోలేదు. దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటి ఉంది, అది 7వ అధ్యాయం 7వ వచనం.
మీకు ఆ గ్రంథం 7:7 చదువుకుని పరిష్కారంగా మనం చూద్దాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుద్ధను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చూడండి, కనుక దీనికి పరిష్కారం ఉంటుంది. ఏముందంటే, ఒకవేళ నీ స్థితి బాగోపోయినా ఇదే అనుకూలమైన సమయం, ప్రార్థన చేయి. ఒకవేళ నీ కుటుంబ స్థితి బాగోలేకపోయినా ప్రార్థన చేయి. ఒకవేళ నీ సంఘం స్థితి బాగోలేదేమో, నీ దేశం యొక్క స్థితి బాగోలేదేమో, నీవు యెహోవా కొరకు ఎదురు చూడు, ప్రభువు కొరకు ఎదురు చూడు అని రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మన స్థితి బాగుండాలంటే మనం ఒక పరిష్కారం ఉంది. దానికి ప్రభువు కోసం మనం ఎదురు చూడాలి, ప్రభు వాక్యం కోసం ఎదురు చూడాలి. ఇంకను ఎదురు చూచదును, రక్షణకర్త యొక్క దేవుని కొరకు నేను కనిపెట్టాలి. ఎదురు చూడాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఈ 3 చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి ఈ యొక్క బలవర్తమానం, మరి నీ స్థితి, నీ కుటుంబ స్థితి, నీ యొక్క సంఘం స్థితి, నీ దేశం స్థితి బాగుండాలంటే 3 తీర్మానం చేసుకోవాలి. 1, ఎదురు చూడాలి, దేవుని కోసం ఎదురు చూడాలి. 2వది, తర్వాత రక్షణ దేవుని కొరకు నేను కనిపెట్టాలి. ఎదురు చూడాలి, కనిపెట్టాలి. 3వది, ప్రార్థన చేయాలి. ఇదే పరిష్కారం. ఈ 3 మన జీవితంలో చేయగలిగితే నీవు, నేను, మనందరము దేవుని యొక్క మరి మంచి మార్గంలో ఉండగలం, దేవుని మంచి సహవాసంలో ఉండగలం, దేవుని యొక్క చెప్పిన విధంగా మనం చేయగలం. కనుక ఎంత క్వాలిటీ కాదు ఈ రోజుల్లో కావాల్సింది, క్వాలిటీ క్రైస్తవులు కావాలని నేను చెప్పడానికి ఇష్టపడుతుంది. ఈ 2 సంఘాల్లో ఒక 50 మంది ఉంటే అదే టాప్ సంఘం అనమాట. ఎందుకంటే క్రమం, ఏం క్రమం అంటే నేను చెప్పి మీకు ముగించాలని ఆశపెడుతున్నాను. ఎబ్రోన్ క్రమం అంటే టయానికి రావాలి సంఘానికి. టయానికి సంఘానికి రాకపోతే వాళ్ళు ఆరాధన చేయకూడదు అని ఆ కాలంలో భక్త్ సింగ్ అని సూటిగా చెప్పాడు. టయానికి సంఘంలో రాకపోతే మీరు ఆరాధన చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నిర్లక్ష్యం, అవిధేయత దేవునికి ఇష్టం లేదని వాక్యంతో సూటిగా గద్దించడం లేదు. 2వదిగా, మీరు ఆరాధన చేయకపోతే కనుక బలలో పాల్పంచకూడదని చెప్పేవాడు. ఆరాధన చేయకపోతే బలలో ఎవరైతే స్థుతిస్తారో వారి బలలో పాల్పంచుకోవాలి. కనుక లేట్గా వస్తే ఆరాధన చేయకూడదు, ఆరాధన చేయకపోతే బలలో పాల్పంచకూడదు, బలలో పాల్పంచుకోకపోతే కానుకలు కూడా వేయకూడదని చెప్పాడు. ఎంత క్రమమైన సంఘం చూడండి. కానుకలు కూడా అవసరం లేదు, ఎందుకంటే నీ అవిధేయత కానుకలు దేవునికి ఇష్టం లేదు. అలాంటి క్రమమైన సంఘంలో మనం ఉన్నాం. కనుక అందుకని మా సంఘాలు చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నవాళ్ళు కూడా క్వాలిటీగా ఉంటారు. 10 మంది ఉన్నా కానీ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. కనుక క్వాలిటీగా ఉంటారు. చూడండి, నోవాహు ఓడ కడతారు. 120 సంవత్సరాలు ఆయన ఏం చేస్తున్నాడు? సువార్త చేసుకుంటూ ఆ యొక్క పడవని తయారు చేస్తున్నాడు. అయిపోయింది, అందరూ చెప్తూ నవ్వుతున్నారు, బాబు వర్షం వస్తుంది, ఆయన అంతా మునిగిపోతారు, నమ్ముకోండి రండి అంటే, ఎవడ పిచ్చోళ్ళగా ఉన్నాడు వీడు, ఇంకేం పిచ్చబడిందా, ఇంటోళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు, అసలు వర్షం అంటే మాకు తెలియదు ఇంతవరకు. నేను కొత్త మాట చెప్తున్నాడు, వర్షం అప్పటిదాకా వర్షం లేదు భూమి మీద, అంతా మంచుతో పడుతూ ఉండి వర్షం అంటే పిచ్చోళ్ళగా ఉన్నాడని నిర్లక్ష్యం పెట్టేశారు. రానే వచ్చేసి మరి నోవాహు యొక్క మరి ఆత్మ, అయ్యో నా సహోదరు చెప్పే కదా పాపం అని ఉంటాడేమోనని దేవుడు ఏం చేశాడంటే డోర్లు లాక్ చేసి పడేశాడు. తీయటానికి లేదు డోర్లు, దేవుడే లాక్ చేశాడు. నోవాహు తీయటానికి లేదు, ఇక నువ్వు చేయటం మనకే, లాక్ చేసేది ఆయన పని వేసాడు. అంతా అయిపోయింది, క్లోజ్. అరుస్తూ ఉన్నారు, వర్షం వచ్చేస్తుంది, పెరుగుతూ ఉంది, అరుస్తూ ఉన్నారు. అరిసి సైలెంట్ అయిపోయింది. అంటే అందరూ ముందు చచ్చిపోయారు అనమాట, సైలెంట్ అయిపోయింది. 40 వారాంతర ప్రచండమైన వర్షం. కనుక అలాంటి ఉగ్రత రాకముందే ఈ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మరి ఈ యొక్క గ్రంథకర్త మనకి చెప్పాడు. ఎవరు? జ్ఞాని అని సులభమని చెప్తాడు. కనుక చిన్నప్పుడే బాల్య దినములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. కనుక భక్తుడు ఎంత నిజాయితీగా ఒప్పుకుంటాడో మీకా గారు చెప్పండి. ప్రభా, నా ప్రజలు, నీ ప్రజలు బాగోలేదు, వారి స్థితి బాగోలేదు, వారి కుటుంబ స్థితి బాగోలేదు, వారి సంఘం స్థితి బాగోలేదు, వారి యొక్క దేశం స్థితి బాగోలేదు. కారణం ఒకటే ఉంది. 7వ వచనం ప్రకారంగా దేవుని వైపు తిరుగుతావు నాయన, నీ వైపు తిరుగుతావు, నీ వైపు ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం, నిన్ను గణపరచడానికి, అలాగే నిన్ను కనిపెట్టడానికి వాటిని కనిపెడతాం, ఎదురు చూస్తాం, ప్రార్థన చేస్తాం.
అని 3 మాటలు ఎప్పుడైతే చెప్పాడో దేవుడు గొప్ప కార్యం మరి ఈ యొక్క మీకా భక్తుల ద్వారా ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అందుకని వాక్యం చదువుకుని మనం ముగిద్దాం. ఈ యొక్క మీకా గ్రంథంలో ఒక వాక్యం చూసుకుని చివరిగా ఆయన ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. చివరిగా ఆయన రాసిన మాటలు మీకాలో ఆయన ఈ విధంగా రాస్తున్నాడు. చివరిగా చూడండి 29, పూర్వకాలంలో నీవు పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. చూడండి, అందుకని ఇంకా చెప్తున్నాడు 18వ వచనంలో కూడా, తన స్వాస్థ్యమును శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, నీవు నేను మనందరము మరి దేవుని యొక్క మాటలు విని మరి పరిష్కారం ఎదురు చూద్దాం, కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక.